కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోస్ లో నితిన్ కే ఎందుకిలా జరుగుతోంది? సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలమైంది. మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతాడు? వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ దాటేసిన కుర్ర హీరో ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు? చేతి దాకా వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. హిట్ సంగతి తర్వాత ముందు నెక్స్ట్ మూవీ ఏంటి? యంగ్ హీరోల్లో ఎక్కువ ఫ్లాపులు చూసిన రికార్డ్ నితిన్ పేరు మీదే ఉందా అనిపిస్తోంది. 2002లో జయంతో హీరోగా పరిచయమైన ఈ హీరో 23 ఏళ్లలో 35 సినిమాలు చేస్తే అందులో హిట్స్ 6 మాత్రమే. జయం హిట్తో కెరియర్ స్టార్ట్ చేసి వెంటనే దిల్తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్ చూడ్డానికి 9 ఏళ్లు పట్టింది. ఈలోగా 15 ఫ్లాపులు చూశాడు నితిన్. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 16 ఫ్లాపులు చూసిన నితిన్ ఇష్క్, గుండె జారి గల్లంతయిందే వంటి వరుస హిట్స్తో నిలదొక్కున్నాడు. ఆ తర్వాత 3 ఫ్లాపులు ఫేస్ చేసి ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. నితిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కెరియర్ మొదట్లో వచ్చిన 15 ఫ్లాప్లు గుర్తొస్తోంది. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఈలోగా 7 ఫ్లాప్లు వచ్చాయి. చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు నిరాశపరిచాయి. తమ్ముడు తర్వాత నితిన్ కు ఆఫర్స్ రావడమే లేదు, వచ్చినా నిలవడం లేదు. తమ్ముడు తీసిన దిల్ రాజు, నితిన్ దర్శకుడు వేణు కాంబోలో ఎల్లమ్మ ప్లాన్ చేశాడు. తమ్ముడు దెబ్బకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నితిన్ కు ఇష్క్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఓ సినిమా ప్లాన్ చేసింది. మరేమైందో ఏమో గానీ ప్రస్తుతం నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు. అధికారికంగా ప్రకటించకపోయినా శ్రీను వైట్లతో మైత్రి మూవీస్ ఓ సినిమా కమిట్ అయింది. ఇందులో హీరోగా నితిన్ పేరు బయటకొచ్చినా ప్రస్తుతం శర్వానంద్ పేరు వినిపిస్తోంది. తమ్ముడు ఫ్లాప్ తర్వాత నితిన్ నటించాల్సిన 3 సినిమాలు చేజారాయి. నితిన్ చేతి నుంచి డైరెక్టర్స్ చేజారుతున్న కొత్తగా 2 డైరెక్టర్స్ తెరపైకొచ్చారు. ప్రస్తుతం తెలుసు కథతో మెగాఫోన్ పట్టిన నీరజ్ కోన డైరెక్షన్ లో సినిమా ఉంటుందని, ఆల్రెడీ కథ రెడీ అవుతోందని తెలిసింది. నితిన్ తో సినిమా ప్లాన్ చేసినట్టు ఊరు పేరు భైరవ కోన తీసిన విఐ ఆనంద్ ఆ మధ్య తెలిపాడు. మరి ఈ 2 ప్రాజెక్ట్స్ అయినా మధ్యలోనే అటకెక్కకుండా సెట్స్ పైకి వెళ్తాయేమో చూడాలి మరి.